శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. పాండవులందరూ కూడా వారణాతపుర ఈ వరానికి వచ్చారని విచారం మనం తెలుసుకున్నాం. ప్రజలకంతా తెలిసింది, మన పురానికి వచ్చారు పాండవులు అని తెలిసింది. మరి తెలుస్తూనే ఎంతో సంతోషంతో మంగళవార వాద్యాలను కూడా పెట్టుకొని వాళ్ళంతా వచ్చారు. మంగళవాద్యాలను మ్రోగించుకుంటూ వచ్చారు. వివిధ వాహనాలు ఎక్కి ఎదురు వెళ్ళారు. శాస్త్రంలో చెప్పినట్లుగా ఆచారాన్ని పాటించారు. వేల సంఖ్యలో వచ్చి పాండవులు చూసి వారు ఆనందించారు. జయజయకారాలు చేస్తూ దీవిస్తూ వారి చుట్టూ గుమిగూడారు. పురాన్ని అందంగా అలంకరించారు. పాండవులు వచ్చారని చెప్పి మొత్తం పురాన్నే చాలా బాగా అలంకారం చేశారు. పుర ప్రజలందరూ చేరుకొని సన్మానాలు చేశారు. ఇంకా రాజులు కదా వీళ్ళంతా. పాండవులు కూడా వాళ్ళనందరినీ కూడా గౌరవించారు. అందరూ కలుసుకొని తర్వాత ఒక ముహూర్తంలో, మంచి ముహూర్తం, పురంలోకి అడుగుపెట్టారు అందరూ కూడా. అక్కడ ఉండేటువంటి ఆ సమయంలో విప్రులంతా కూడా, మహానుభావులైనటువంటి విప్రులు తమ తమ ఇళ్లలోనే ఉంటూ ధర్మకార్యాలు చేస్తూ ఉండటాన్ని పాండవులంతా చూశారు. అలాగే నగరాధికారుల యొక్క ఇళ్ళు, యోధుల ఇళ్ళు, ఇతర వర్గాల వారి ఇళ్ళు కూడా చూశారు. అక్కడ వేరే వేరే ఇళ్ళన్నీ ఉన్నాయి. అక్కడ వేరే వేరే రూపంగా ధర్మబీదమైనటువంటి ఒక పట్టణం ఇది. తర్వాత పాండవులు పురప్రముఖులు అందరి పూజలు స్వీకరించారు. పురోచనుడితో కలిసి విడది గృహానికి వెళ్ళారు. అక్కడ పురోచనుడు వారికి ఆహార పదార్థాలను, అంటే విడది గృహం, ఇంకొక గృహం, దాంట్లో వెళ్ళారు. అక్కడ ఫస్ట్ స్టెప్ ఆహార పదార్థాలను, ఆసనాలను, శయనాలను, అందు కూడా అవసరమైన వస్తువులన్నిటినీ సమకూర్చాడు. అలా పాండవులు పురోజనుడి చేత సన్మానించబడ్డారు. సుఖంగా నివసిస్తూ పురప్రజలతో హాయిగా కాలక్షేపం చేశారు. విడది గృహంలో నివసిస్తూ ఉండగా 10 రోజులు గడిచాయి. 11వ రోజున పురోచనుడు వచ్చి, అయ్యలారా, మీరు నివసించటానికై ఒక చక్కని భవనం నిర్మించబడింది. అంటే రావటంలోనే వాళ్ళు భవనంలో తీసుకువెళ్ళలేదు. ఫస్ట్ ఒక విడది భవనంలో తీసుకువెళ్ళారు. విడది భవనంలో వాళ్ళని దింపి అక్కడ కొంచెం వాళ్ళకు ఉభయకుశలో విచారించి, మరి ఆ ఊరి యొక్క వాతావరణం కూడా సరిగా అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ తర్వాత చెప్పాడు, ఇక్కడ మంచి గృహం, మీకు భవనం నిర్మించబడింది, దాని పేరు శివభవనం, అక్కడికి వెళదాం రండి అన్నాడు. ధర్మరాజు ఒప్పుకున్నాడు. ధర్మరాజు ఒప్పుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. అంతా తమ తమ వస్తువులంతా తీసుకొని పాండవులు మనకు లక్క ఇంట్లోకి అడుగుపెట్టారు. అది మనం లక్క ఇల్లు అని చెప్పుకుంటున్నాం. అది శివభవనం. లక్క ఇల్లులాగా కనపడటం లేదు. అది మనకు కథ అర్థం కావటానికి కోసం లక్క ఇల్లు అంటున్నాం అంతే. అద్భుతమైనటువంటి ఇల్లు అది. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది వీళ్ళు భవనం. చాలా పెద్ద ప్యాలెస్ అది. అప్పుడు ధర్మరాజు ఆ కొత్త ఇంటిని బాగా పరిశీలించి అది అగ్నిగృహమని గ్రహించాడు. అర్థమైపోయింది, ధర్మరాజుకి అర్థమైపోయింది. అగ్నిగృహం ఇది అనుకొని భీముడితో అంటున్నాడు, జిఘ్రాణోస్య వసాగంధం సర్పిర్జతు మిమిశ్రితం కృతం హి
వ్యక్తమాగ్నేయం ఇదం వేశ్వ పరం తప. ఓ భీమసేన, చూడు ఈ భవనం ఎట్లా ఉంది చూస్తున్నావా? ఇక్కడ నెయ్యి లక్కలతో కలిసినటువంటి కొవ్వు వాసన వస్తుంది. నీకేమైనా వస్తుందా వాసన? ఎందుకు భీముడితోనే అన్నాడంటే, ఇక ఇప్పుడు భీముడే ఇక హీరో ఈ సందర్భంలో, దానికోసం భీముడితోనే మాట్లాడుతున్నాడు. దీన్ని పరిశీలిస్తే, దీన్ని చూస్తుంటే భీమా, ఈ ఇల్లు అగ్నితో కాలిపోయే అంతే. ఎందుకంటే ధర్మరాయుకు తెలుసు. ఎందుకంటే ధర్మరాయుకి విదురుడు చెప్పినటువంటి ఒక పొడుపు కథ, పజల్ అని చెప్పుకున్నాం కదా, పొడుపు కథ. ఆ పొడుపు కథ ఎందుకు చెప్పాడు? ఇది ముందు జరిగేటువంటి పొడుపు కథ. అందుకని ఆయనకి మాత్రమే తెలిసింది, మిగతా వాళ్ళకి తెలియలేదు. లక్షణాలు గల ఇది అగ్నితో కాలిపోయేటువంటి లక్షణాలు కదా ఇది బాగా తెలిసిపోతుంది కదా భీమా అన్నాడు. ఇది దీని పేరు శివభవనం పేరు పెట్టే బదులు అగ్ని గృహం అని పేరు పెడితే బాగుంటుంది కదా. దీన్ని జునుము, గుగ్గిలం, వెదురు, గడ్డి, లక్క, జమ్ము మొదలైన ద్రవ్యాలను నేతిలో తడిపి కట్టారు. చూడు వాసన చూడు, నీకు బాగా తెలుసు కదా వాసన. ఈ ఇంటిని నిర్మించేటువంటి శిల్పులు నిర్మాణ కళలో నైపుణ్యం కలవారు. చూడు, ఎక్కడైనా ఏమైనా కనపడుతుందా? లక్క ఇల్లు లాగా కనపడదు కదా. ఎట్లా ఉంది చూడు. వారు పురోచనుడికి ఆత్మీయులు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఈ ఇల్లు కట్టించిన వాడు, ఈ భవనాన్ని పురోచనుడు. ఈ పురోచనుడు దుర్యోధనుడికి ఆత్మీయుడు. ఈ పురోచనుడు అనేవాడు పాపాత్ముడు, ఆ కణికుడిలాగా. కణికుడు ఒక మంత్రి అనుకున్నాం కదా, ఆడ చెప్పినటువంటి అన్ని పాపమైనటువంటి పనులు చెప్పుకొచ్చాడు, బోధన చేశాడు. ఇతడు పాపాత్ముడు. ఇతను నమ్మినందుకు నిప్పు పెట్టి బూడిద చేయాలని చూస్తున్నాడు. ఇతను మనం కూడా నమ్మినట్టు చేస్తున్నాం, ఆయన బూడిద చేయాలని ఈ ప్లాన్ వేసేసుకున్నారు. తెలుసా నీకు? అర్జునుడు అప్పుడు పిలిచారు, అర్జున, ఈ ఆపదను బుద్ధిమంతుడైనటువంటి విదురుడు నాకు ముందే పసిగట్టి నాకు చెప్పాడు, నీకు తెలుసు కదా. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ప్రయాణాన్ని మొదలుకొని మనం ఇక్కడికి వచ్చేంత వరకు జాగ్రత్తగా చెప్పాడు, తర్వాత జాగ్రత్తలు చెప్పాడు. ఆయన ఎప్పుడూ మన యోగక్షేమాలు కోరుకునేవాడు. కనుక రహస్యంగా సంచరించేటువంటి ఈ దుర్మార్గులందరూ కూడా దుర్యోధనుడి మనుష్యులే, వీళ్ళంతా వాళ్ళే అయి ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళందరూ చేరుకొని ఈ లక్క ఇంటిని కట్టారు. ఈ భవనం చూడు ఎట్లా ఉంది, చూడటానికి ఏమైనా అర్థమవుతుందా? బయటికి ఏమైనా తెలుస్తుందా? రాళ్లతో ఇటుకలతో కట్టినట్టుగా ఉంది. చూడు, మొత్తం లక్క ఇల్లు. అప్పుడు భీముడన్నా, ఇది లక్క ఇల్లు అయితే మనం ఇక్కడ ఉండొద్దు కదా, వెళ్ళిపోదాం ఎందుకులే అన్నాడు. వెనుక నివసించిన విడది గృహానికి వెళ్ళి ఉందాం, అక్కడ వెనుకున్నాం కదా, ఒకపారు ఉన్నాం కదా, అక్కడ వచ్చాం కదా, ఇక్కడి నుంచి ఖాళీ చేసుకొని అక్కడికి వెళ్ళిపోదాం, అది బాగుంది కదా. విడది గృహం ఏం బాగలేదు అనుకున్నారా? ఫస్ట్ క్లాస్గా ఉంది, అక్కడ వెళ్ళిపోదాం. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, లేదు లేదు, మనం ఇక్కడే ఉందాం, ఉండాలి కూడా. అయితే మనం దీన్ని అనుమానిస్తున్నట్టు మాత్రం ఎవరికీ తెలియకూడదు. మన మాటల్లో కానీ చేష్టల్లో కానీ మరి ఈ బిల్డింగ్ను గురించి పరీక్ష చేస్తున్నామని కానీ ఏం తెలియకూడదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇటువంటి ఇల్లు దొరికిందే మా అదృష్టమని సంతోషంగా ఉండాలి. మనం ఇక్కడి నుండి మనకిష్టమైన చోటికి వెళ్ళటానికి మనం తగిన దారి చూసుకోవాలి, తెలుసా? మనం ఇది మంచి సమయం, ఇక్కడి నుంచి వెళ్ళే కోసమే ఇదంతా జరిగింది. అందుచేత మనోభావాలను తెలియనీయకుండా ప్రవర్తించాలి. ఇక్కడ
మన మనస్సులో బయటపడకూడదు. మీకు అందరికీ తెలుసు, అది బయటపడకూడదని బాగా తెలుసు. ఆ విద్యలో నైపుణ్యం అందరికీ ఉన్నది. మామూలు జనమైతే బయటపడిపోతారు, వాళ్ళ చేష్టల్లో ఇంకొకరికి చెప్పటంలో కానీ వేరే రహస్యాలు బయటపడిపోతాయి. మన ఆకారంలో కూడా అనుమానం కనిపించకుండా ప్రవర్తించాలి. కనిపిస్తే మాత్రం పురోచనుడి ఆలోచన మారిపోతుంది, జాగ్రత్త. వాడు చాలా దుర్మార్గుడు. ప్లాన్లు మార్చుకునే దాంట్లో వాడు ఒక గట్టుకుడు. తాను అనుకున్నటువంటి రోజుల కంటే ముందు ఏదో ఒక వంకతో ఇంటికి నిప్పు పెట్టేస్తాడు. ఒక లెక్క అనుకున్నాడు, ఆ లెక్క కూడా నాకు తెలుసు ఎప్పుడని, కానీ దానికన్నా ముందే పెట్టేస్తాడు. వీడు దుర్యోధనుడి మనిషి. మనము దారి కనిపెట్టుకోక ముందుగానే నిప్పు పెట్టవచ్చాడు కనుక అతడు చెప్పినట్టుగా వీడు ఆడుతూ ఉంటాడు, ఒక బొమ్మలాగా ఆడుతూ ఉంటాడు. వీడికి ధర్మం అంటే భయం లేదు, నిందకు భయపడడు, ఎలాంటి పని చేయటానికి కూడా సిగ్గుపడడు. జాగ్రత్తగా ఉండాలి వీడితో మనం ఇక్కడ కాలిపోతే భీష్ముడు, కురువృద్ధులు కౌరవులపై కోపిస్తారు. దానివల్ల మనకేం ఉపయోగం లేదు. ఒకవేళ కాలిపోతాం అని భయపడి మనం పారిపోతే రాజ్యమోహం గల దుర్యోధనుడు గూఢచారులను పంపించి మనను రహస్యంగా చంపేస్తాడు. దుర్యోధనుడికి అధికారం ఉంది, అనుచరులు ఉన్నారు, వాడికి ధనబలం ఉంది, జనబలం ఉంది. మనం ఆపదలో ఉన్నాం. ఇప్పుడు మనకు అనుచరులు లేకుండా ఉన్నాం, ధనహీనులమై ఉన్నాం. అందుచేత దుర్యోధనుడు వివిధోపాయాలు పన్ని మనలను చంపించి తీరుతాడు, ఎట్లన్నా కానీ చంపుతాడు. ఇది నిజం. అందుచేత మనం ఏం చేయాలంటే ఈ పాపాత్ముడైనటువంటి పురోచనుడిని మోసగించాలి. మనని ఎట్లా మోసగించాడు పురోచనుడు, దుర్మార్గుడు? అట్లా వాడికి తిరుగు మంత్రం పెట్టాలి. వాడికే మనం మోసగించాలి. ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడిని మనం మోసగించాలి. వీడిని మోసగిస్తే వాడు మోసగించినట్టు. అందుచేత మనం ఇక్కడే నివసిద్దాం. అయితే రహస్యంగా మరో నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాం. వేటాడుతూ ఈ ప్రదేశమంతా సంచరిద్దాం. అప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవటానికి మనకు అనేక మార్గాలు తెలుస్తాయి. మనం దాన్ని చూసుకుందాం, ఈ దారిని చూస్తాం, దీని వెనకల భవనం వెనకల ఏమేమి ఉందో చూసుకుందాం. మనం వేటాడుతున్నట్టుగా అనుకుందాం. మనమే 10 కుందేళ్ళని పెడదాం, వేటాడదాం. ఈ అడవి అంతా తిరుగుదాం. అట్లా ఇక్కడ లేవు కదా, కుందేళ్ళు లేవు, జింకలు లేవు, మనమే కొన్ని పెట్టించుకుందాం. డబ్బులు పెడితే ఎవరో పెట్టిస్తారు. ఆ భవనం వెనకల కుందేళ్ళు, జింకలు దండుకున్నాయని చూపిస్తాం జనానికి. వేటాడదాం. రాజులు కదా వేటాడే పద్ధతి. చంపవలసిన పని లేదు, దాన్ని తరిమి కొట్టాల, చంపేది లేదు. ఒక పులిని మాత్రం చంపడం, అది చేస్తాం. వాళ్ళంతా ఏమనుకుంటారు, ఏదో పులి ఇది మరి వేటాడుతున్నారు జింకల్ని అని. ఇది కదా మన లక్షణం. జాగ్రత్త. అందరూ వేటాడడానికి బాగా తెలుసు కదా. ఏ భీమా, నువ్వు మాత్రం గద తీసుకోవద్దు, విల్లు తీసుకో. గదతో వెళ్ళకూడదు, అక్కడంతా భయపడతారు. అందుకని విల్లే తీసుకోను, అంబులే పెట్టుకో బాగా అని అంటూ. ఇదే కాకుండా మనం భూమిలో ఒక సొరంగ మార్గాన్ని చేసుకొని వెళదాం. నా రూములో చేయండి, వినపడిందే? అక్కడ ఊపిరి ఆడటానికి తగిన ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే వీడు చాలా పీలుస్తాడు ఊపిరి, ఎందుకని ఊపిరి ఆడటానికి ఏర్పాట్లు చేసుకుందాం. అప్పుడు లక్క ఇల్లు కాలిపోయినా మనకు అగ్ని బాధ ఉండదు. కింద సొరంగంలో ఒక పెద్ద ఇల్లులాగా కూడా చేసేస్తాం. కానీ ఆ మట్టినంతా ఇట్లా తీసుకురాకూడదు. అందుకని మనం వేటాడేది దూరం నుంచి వెళ్ళిపోయేటట్టు చేసుకుందాం. మనం సొరంగంలోకి దూరి అక్కడ మనం తలదాచుకోవచ్చు. కనుక సొరంగాన్ని నిర్మించుకునే పనిని నేటి నుంచే ప్రారంభిద్దాం.
దానికి ఎవరికీ తెలియకుండా కప్పి ఉంచుదాం. ఇదంతా రహస్యంగా చేద్దాం. పురోచనుడు, పౌరులు ఏమాత్రం గ్రహించుకోకుండా నడుచుకుందాం, జాగ్రత్తగా అప్రమత్తులుగా ఉందాం అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మాత్ముడైన విదురుడికి ఒక మిత్రుడున్నాడు. అతడు సొరంగాన్ని నిర్మించటంలో అరితేరినవాడు, నేర్పరివాడు. అతడు ఒకనాడు పాండవుల ఏకాంత సమయంలో ఉండటాన్ని చూసి వారి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. భవనానికి వచ్చేశాడు నేరుగా. అయ్యలారా, నన్ను విదురుడు పంపించాడు. మెల్లగా చెప్తున్నాడు, ఎవరికి వినపడుకోకుండా. సొరంగాన్ని నిర్మించడంలో నేను మంచి నేర్పరిని. నేను మీకు సంతోషం కలిగించటానికై వచ్చాను. కనుక నేను మీకేం పని చేసి పెట్టాలో చెప్పండి. మీకు విశ్వాసంగా ఉండి నేను మీకు మేలు చేయాలనేదే విదురుల వారి కోరిక. అందుచేత నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. ఈయన చెప్పేదేముంది, నువ్వు చేయటానికి వచ్చావు, అది చేయి, అంతే, ఇంకేం లేదు అని భీముడు. అయ్యో భీముడిని కాసేపు ఉండయ్యా, నేను మాట్లాడతాను, అన్ని దాంట్లోకి అవాదర పడతాను, వచ్చినవాడు దడుచుకొని పరిగెత్తిపోతాడు, అంతే అని చెప్పేదేముంది. నువ్వు విదురుల వారు పంపించానని చెప్పావు, సొరంగ మరంగం వేస్తానని చెప్పావు, మళ్ళీ మమ్మల్ని చెప్పినట్టు చేస్తానంటావు, ఏంటది? నీకు ఊరికే ఉండు, నేను చెప్పుకుంటాను. పురోచనుడు కృష్ణపక్షంలో చతుర్దశి రోజున రాత్రి వేళలో ఈ భవనానికి నిప్పు పెట్టబోతున్నాడు. అది ఆ ముహూర్తం తెలుసుకున్నారు. దుర్బుద్ధి గల దుర్యోధనుడు మిమ్మల్ని తల్లితో సహా మంటలకు ఆహుతి చేయాలని చూస్తున్నాడు. ఓ ధర్మరాజా, విదురుల వారి రహస్య భాషలో నీకు కొన్ని విషయాలు చెప్పారట. అప్పుడు నువ్వు నిజమే అని చెప్పావట. నా విషయంలో నీకు నమ్మకం కలగటం కోసమే ఈ విషయాన్ని నీకు చెప్పాను అన్నాడు. నేనెవరు అని చెప్పటాని కోసం ఆ రోజు నీకు విదురుల వారు నువ్వు వెళ్ళే సమయంలో మీరు ఒక రహస్య భాషలో ఒక కథ చెప్పారట. ఆ కథ ఎవరికీ తెలియదు, మీకు మాత్రమే తెలుసు. అది నేనెందుకు చెప్తున్నానంటే, నాకు విదురుల వారు ఆ కథ అని చెప్పానని చెప్పారు కాబట్టి నా మీద మీకు నమ్మకం పడుతుంది. కొన్ని గుర్తులు చెప్తాం కదా, అట్లా పూర్వకాలంలో గుర్తులు చెప్పేవారు. తొడ మీద మచ్చ ఉంది, వెనక మీద మచ్చ ఉంది, అవంతా గుర్తులు. ఆ మాటలు విని ధర్మరాజు ఆ కణికుడితో ఇలా అన్నాడు. ఓ సౌమ్య, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు విదురుడికి మిత్రుడువు, నిర్మలమైన వాడువు, విశ్వాసపాత్రుడువు, ఇష్టమైన వాడువు. నీకెల్లప్పుడూ విదురుడి పట్ల నిశ్చలమైనటువంటి భక్తి ఉంది, నాకు తెలుసు, నేను చూశాను. మాకు చేయవలసిన ఉపకారం గురించి విదురుల వారికి తెలుసు కూడా. నువ్వు విదురుడికి ఎంత ఆత్మీయుడివో మాకు అంతే ఆత్మీయుడివు కదా. మాకు నువ్వు విదురుడు వేరే కాదు, నువ్వు కూడా ఆయన వంటి వాడివని మేము భావిస్తున్నామని ఆయన బుజ్జగించాడు. అలాగే మేము విదురుడికి ఎలాంటి వారమో నీకు కూడా అలాంటి వారమే అని తెలుసుకో. విదురుడు మమ్మల్ని రక్షిస్తున్నట్టుగానే నువ్వు మమ్మల్ని రక్షించు. దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు ఈ పురోచనుడు మమ్మల్ని చంపటానికై ఈ అగ్ని గృహాన్ని నిర్మించాడు. దుర్మతి అయినటువంటి ఈ దుర్యోధనుడికి ఎంతోమంది సహాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ధనబలం ఉంది. పాపాత్ముడు మమ్మల్ని ఎల్లప్పుడూ బాధిస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.